హాయ్! వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ రాణి వరల్డ్. దిస్ ఈజ్ రాణి. సో, ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుందేమో అండ్ కొంతమందికి తెలియదేమో, నేను టీచర్గా వర్క్ చేశానన్నమాట. సో, లండన్ వచ్చే ముందు నా రెసిగ్నేషన్ ఇచ్చాను. సో, అప్పుడు నేను తీసుకున్న వీడియో మాట ఇది. నాకు ఒక మెమరబుల్గా ఉండబోతుందని తీసుకున్నాను. యాక్చువల్లీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా నేను స్కూల్ లీవ్ చేసి వస్తానని. బికాజ్ ఆఫ్టర్ మై డిగ్రీ 11 years నేను స్కూల్లో వర్క్ చేశాను. లైక్ నా ఫ్యామిలీ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు చాలా ఎమోషనల్ అవుతున్నాను. బికాస్ చాలా కనెక్టెడ్గా ఉన్నాను నేను స్కూల్తో కానీ పిల్లలతో కానీ. నాకు నిజంగానే నాకు ఒక ఫ్యామిలీలానే సపోర్ట్ చేసింది. నేను అన్నీ నేర్చుకున్నాను అక్కడే. సో, నేను లండన్ వచ్చే ముందు ఇట్లా ప్రతి క్లాస్కి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాను. ఐ థింక్ ఇది నేను ఒక రోజు ముందు మాట పిల్లలందరికీ అనౌన్స్ చేయడము. సో, ఇట్లా ప్రతి క్లాస్కి వెళ్ళి నేను ఇలా వెళ్ళిపోతున్నానని చెప్తున్నాను అనమాట. బాగా చదువుకోండి అని చెప్తున్నాను. నేను మాట్లాడుతుండగా కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. ఎందుకంటే నేను అనుకోని విధంగా నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి. బై గాడ్ గ్రేస్ నువ్వు ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం సంపాదించుకున్నావు అన్న వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్గా ఇదే చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వస్తున్నప్పుడు చాలామంది పిల్లలు ఏడ్చారు. చాలామంది కొలీగ్స్ బాధపడ్డారు. ఇంతకన్నా ఏం కావాలి, నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా వీళ్ళందరూ అనిపించింది. నిజమే కదా, 11 years వర్క్ చేసాము, అంత ఈజీ కాదు. మేబీ ఒక 1 year 2 years ఉండుంటే నేను అంత కనెక్ట్ అయ్యేదాన్ని కాదేమో. ఆఫ్టర్ 11 years జర్నీ ప్రతి పిల్లవాడితో, ప్రతి పాపతో, ప్రతి వాళ్ళతో నాకు చాలా బాండింగ్ ఉండింది. రియల్లీ సో హ్యాపీ వాళ్ళందరూ నాతో ఉన్నందుకు. నేను వచ్చేస్తున్నప్పుడు కూడా నాకు రాబుద్ది కాలేదు, బట్ తప్పదు కదా. యాజ్ ఎ టీచర్గా వర్క్ చేశాను, వాళ్ళకి ఒక మోటివేటర్గా వర్క్ చేశాను. స్కూల్ లాగా యాక్చువల్లీ నేను ఎప్పుడు ట్రీట్ చేయలేదు. లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ టైం స్పెండ్ చేయడంతో అదొక నాకు ఫ్యామిలీ అయిపోయింది అనమాట. పిల్లలతో బాండింగ్ అంత మంచిగా అయిపోయింది. సో, పిల్లలందరూ కూడా చాలా బాధపడుతున్నాం, వి మిస్ యూ మేడం అని చెప్తున్నారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే చాలా బాధ కూడా ఉంది ఆ రోజు. నేను వెళ్ళిపోవాలి అన్నదాన్ని గుర్తు తెచ్చుకుంటేనే చాలా ఏడుపు వచ్చేసేది. సో, 1 day ముందు మాత్రమే వాళ్ళకి అనౌన్స్ చేశాను అనమాట. యాక్చువల్ నాకు అంత టైం లేకుండే. అండ్ ఇది 10th class పిల్లలు. సో, వాళ్ళందరూ ఇప్పుడు 10th exams రాయబోతున్నారనమాట. ఐఎమ్ సేయింగ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై 10th class స్టూడెంట్స్. మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. నేను మీతో డైరెక్ట్గా ఆల్ ది బెస్ట్ చెప్పలేను కాబట్టి ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్స్ మంచిగా రాయండి అని చెప్పేసి అక్కడ కూడా చెప్తున్నాను అనమాట. సో, వాళ్ళు కూడా వాళ్ళ ఫేసెస్ కూడా చూశారు కదా, చాలా డల్గా అయిపోయారు. మేబీ నేను ఒక స్ట్రిక్ట్గా ఉన్నాను. నేను వెళ్ళిపోయేటప్పుడు ఎంత ప్రేమ వీళ్ళ చూపిస్తారని నేను అనుకోలేదు. యాక్చువల్లీ పిల్లలందరూ చాలా బాగా కనెక్ట్ అయిపోయారనమాట. సో, మీరు చూస్తున్నారు కదా నేను ఏం చెప్తున్నానో. 10th class బాగా రాయండి, ఎగ్జామ్స్ మంచిగా ఉన్నాయి, ఎక్కువ టైం లేదు, మంచిగా చేయండి. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఉండరు కదా, అందుకే మీతో ఇలా మాట్లాడుతున్నాను చెప్తున్నాను. అలా చెప్తుండగానే పిల్లలు ఏడవడం స్టార్ట్ చేశారు. ఐఎమ్ ఆల్సో క్రయింగ్ దట్ డే. వి మిస్ యూ ఆల్. ఐ మిస్ యూ సో మచ్. బట్ తప్పదు, ఇట్స్ ఓకే అనుకునే ముందుకు వచ్చాను. సో, అక్కడ కూడా అదే చెప్తున్నాను, ఇట్స్ ఓకే, నేను ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాను అన్నీ చెప్తున్నాను. బట్ నా వల్ల కాలేదన్నమాట, హేట్ చేశాను. అలా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాను చెప్తున్నప్పుడు వాళ్ళ ఫేసెస్ చూసి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. పిల్లలు నాతో ఇంత కనెక్టెడ్గా ఉన్నారని నేను అసలు అనుకోలేదు అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, అది చేయకండి, ఇది చేయకండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని. మేబీ ఈ టైంలో వాళ్ళకి నేను టఫ్గానే అనిపించవచ్చు. బట్ వాళ్ళ కెరియర్ పరంగా చూస్తే వాళ్ళకి మంచిగా ఉండాలని నేను వాళ్ళతో అలా టఫ్గా ఉండేదాన్ని. బట్ వాళ్ళు చాలామంది మిస్ అవుతున్నారు, మెసేజ్లు కూడా చేస్తున్నారు నాకు. నేను కూడా చెప్తున్నాను మీ అందరికీ, నేను మీ అందరినీ మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ సో మచ్.
ఈ జర్నీ 11 ఇయర్స్ జర్నీ ఒక్క రోజులో ఎండ్ అయిపోయేది కాదు కదా. సో నేను ఆ పిల్లల్ని, ఆ స్కూల్ని, మేనేజ్మెంట్ని, కొలీగ్స్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు ఆ మెమరీసే వస్తున్నాయి. బట్ కంట్రోల్ చేసుకుంటున్నాను, కానీ చాలా ఎమోషనల్ అయ్యాను. బట్ పిల్లలందరూ వాళ్ళు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఇలా సో మెనీ లెటర్స్ రాసిచ్చారు, వాళ్ళు తోచిన గిఫ్ట్లు తీసుకొచ్చారు. లెటర్లు అయితే ఎన్ని వచ్చినాయి అంటే నేను అన్నీ దాచుకున్నాను నా మెమరబుల్గా ఉండడం కోసం. ఒక్క లెటర్ కూడా పాడేయలేదు. వాళ్ళు రాసిచ్చిన చిన్న కాగితం కూడా నేను వదులుకోలేదు. బట్ వాళ్ళకి అది ఇప్పుడు చూసే వాళ్ళకి అది చిన్న కాగితంగా అనిపించవచ్చు. బట్ వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత నాకు అర్థమవుతుంది ఆ లెటర్స్ ద్వారా, వాళ్ళ ద్వారా. సో అన్నీ దాచుకున్నాను అనమాట. నేను ఇక్కడ తీసుకొచ్చుకోలేదు యాక్చువల్లీ, లేకపోతే ఆ లెటర్స్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేసేదాన్ని. అన్నీ ఒక కవర్లో పెట్టి ఇండియాలో ఉండిపోయినాయి. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఇండియా వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆ లెటర్స్ అన్నీ మీకు చూపిస్తాను. సో ఇలా పిల్లలందరినీ వాళ్ళకి 1 డే బిఫోర్ చెప్పినా కూడా అప్పటికప్పుడు లెటర్స్ రాసి మంచిగా డెకరేటివ్ చేసి, వి మిస్ యూ మేడం, ప్లీజ్ మేడం, వెళ్ళొద్దు మేడం అని కొంతమంది, ఆల్ ది బెస్ట్ అని కొంతమంది, రేపొద్దున రండి మేడం అని కొంతమంది, ఇండియా వచ్చినప్పుడల్లా మీట్ అవ్వండి అని కొంతమంది. దే లవింగ్ మీ సో మచ్. ఐ మిస్ యూ ఆల్. ప్రతి లెటర్, ప్రతిదీ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా అయితే వాళ్ళ ప్రేమనంతటినీ కూడా వాళ్ళ లెటర్స్ రూపంలో, వాళ్ళ మనసులో మాటలన్నీ నాకు లెటర్ రూపంలో అందించారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, నువ్వు 11 ఇయర్స్లో ఏముంది నీకు, ఏం సాధించావు అది ఇది అని. ఎస్, నేను సాధించాను. ఇంతకన్నా ఏం కావాలి? యాజ్ ఎ టీచర్గా, యాజ్ అడ్మినిస్ట్రేషన్గా వాళ్ళు ఇచ్చిన ప్రేమ, వాళ్ళు అందించింది ఆప్యాయత, దీనికంటే ఇంకేముంటుంది అనిపించింది నాకు. ఇక్కడ కనిపిస్తున్న నయన్, ఐ మిస్ యూ సో మచ్. చాలా మిస్ అవుతున్నా నేను. నువ్వు కూడా అతను మిస్ అవుతున్నావు అని అనుకుంటున్నాను. అందరూ బాగా చదువుకోండి. అలాగే ఈ వీడియో రూపంలో కూడా మీ అందరికీ విషెస్ అందజేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. నేను కంపల్సరీ ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వాలనుకుంటున్నాను. కంపల్సరీ మీట్ అవుతాను. మీరు ఇచ్చిన ప్రతిదీ కూడా నా దగ్గర ఉంది. ఈ వీడియో ఎప్పుడు పెడతానని చాలామంది అడుగుతున్నారు. సో మీ అందరి కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఇంకొక పార్ట్ 2 ఉంది, అది కూడా పెడతాను. మీరు అందించిన గిఫ్ట్స్ అన్నీ దాంట్లో షేర్ చేసుకుంటాను. ఐ మిస్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ చాలా బాగా రాయండి, చాలా మంచిగా పర్ఫామ్ చేయండి. నేను ఆ రోజు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఓకేనా? ఐ మిస్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న మీ లెటర్స్ అన్నీ నేను దాచుకున్నాను. 11 ఇయర్స్ జర్నీ ఇలాగా నాకు గడిచిందనమాట. అండ్ థ్యాంక్ యూ స్నిగ్ధ అండ్ జీవన, థ్యాంక్ యూ సో మచ్.